ఓం నమ శివాయ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఆ సర్వేశ్వరుడు సదాశివుడు, మంగళకరుడు, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అన పిలువబడుతూ ఉన్నటువంటి దేవుడు, దేవదేవుడు, మహాదేవుడు అయినటువంటి ఆ మల్లికార్జునుడు, భ్రమరాంబ మల్లికార్జునుడు బీరంగూడ గుట్టపై వెలిశాడు. ఈ స్వామిని శ్రీశైలంలో వెలిసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తలపిస్తూ ఈ కొండపైన ఈ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పురంలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా చాలా విశిష్టమైనటువంటిది. ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తిని ధారబోసి ఆ పరమేశ్వరుని అలనాడు ప్రతిష్ఠించినారని, శ్రీశైలానికి వెళ్ళడానికి కష్టంగా ఉండి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా భగవంతుని సేవించడానికి అనువుగా ఉండి ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఇది సంగారెడ్డి జిల్లాలలో చాలా పురాతనమైనటువంటి దేవాలయాలలో ఇది కూడా ఒకటి. అట్టి దేవాలయంలో కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు స్వామివారిని సేవించారు. ఈ రోజున మాస శివరాత్రి చతుర్దశిని పురస్కరించుకొని భక్తులు చాలా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేశారు. అలాగే లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని కూడా జరిపినాము. ఇప్పటి వరకు లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసి స్వామివారిని చక్కగా అలంకరించినాము. భక్తులందరూ కూడా కనులారా చూసి తనివి తీరా స్వామివారిని నామస్మరణ చేస్తూ స్మరిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ రోజున ఈ దేవాలయంలో చక్కగా అభిషేకాలే కాకుండా ఇప్పుడు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా ఇంకో కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ స్వామివారి కార్యక్రమాన్ని 35 సంవత్సరాలుగా ఒకే కుటుంబ సభ్యులైనటువంటి వెంకటేశ్వరరావు గారు, మనోహర్ రావు గారు ఇలా ప్రతి మాస శివరాత్రికి ఈ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సంవత్సరానికి ఒకసారి చక్కగా ఈ స్వామివారి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరంలో కూడా ఈ స్వామివారి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయానికి ఎంతోమంది భక్తులు భక్తితో విచ్చేసి నమస్కరిస్తూ ఉన్నారు. దినదినాభివృద్ధిలో ఈ దేవాలయం ముందుకెళ్తూ ఉంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నడుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా ఈవో గారు శశిధర్ గుప్తా గారు ఉన్నారు. అలాగే ఈ దేవాలయానికి చైర్మన్గా మా సుధాకర్ గారు ఇక్కడ మా పక్కనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఏ అసౌకర్యాలు లేకుండా ఇంకా మునుముందుకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలనుకున్నాం. ఇక ముందు దేవాలయంలో పుష్కరిణి కూడా ఏర్పడుతూ ఉంది. ఇక్కడ కళ్యాణ మంటపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ దేవాలయానికి 33 ఎకరాల భూమి కూడా ఉన్నది. ఈ స్వామివారికి ఐంకర్యాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. ఈ స్వామివారిని దర్శించుకొని పునీతులు అవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. శుభం. కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయని సేవితం గంగాతుంగతరంగరంజిత జఠా భారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమజం మృత్యుంజయం భావయే. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఇది. బీరంగూడ గుట్ట అద్భుతమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం. ఇది 6వ శతాబ్దానికి సంబంధించినటువంటిది. ఇది సంగారెడ్డి జిల్లాలో ఒక పురాతనమైనటువంటి దివ్యమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మాస శివరాత్రిని దృష్టిలో ఉంచుకొని చక్కగా చాలామంది భక్తులు రుద్రాభిషేకము, అలాగే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు యథావిధిగా ఉదయాది సమయం నుండి కొనసాగినవి. అలాగే చక్కగా కళ్యాణం కూడా చేశాము. ఇప్పుడు సాయంకాలం వేళ కూడా లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశాము. అంతేకాకుండా ఇప్పుడు జ్యోతిర్లింగార్చన, కళ్యాణము, మళ్ళీ అలా కల్చరల్ ప్రోగ్రాం, ముఖ్యంగా భజన కార్యక్రమాలు కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవాలయం మన పాలక మండలి అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు, మా ఈవో శశిధర్ గారు,
ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు జరిగే విషయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాల వారి సహాయ సహకారాలు వాళ్ళ తోడ్పాటును దృష్టిలో తీసుకొని చక్కగా కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కళ్యాణ కార్యక్రమాలు జరిగినవి, మళ్ళీ 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరిగింది, అన్న ప్రసాద వితరణ ఉన్నది. ఈ రకంగా ఈరోజు కార్తీక చతుర్దశిని పురస్కరించుకొని, మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిగినాయి. భక్తులందరూ కూడా ఈ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు. మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఇంకా రోజు రోజుకు ఏం చేయాలి, మనము ఇంకా ఏం చేస్తే బాగుంటుందనేటటువంటి తపనతో వారు ఉన్నారు. వారి యొక్క కుతూహలానికి, వాళ్ళ ఉత్సాహానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. ఇంకా మునుముందు ఈ కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ ఉన్నాం. శుభం. పెద్దలందరూ